లెప్రసీ అనేది దేవుని నుంచి వచ్చిన ఒక రోగంగా వాళ్ళు భావించే వాళ్ళు అనమాట. అంటే దేవుని యొక్క సమాజానికి కానీ, దేవుని సేవకులు కానీ, దేవుని బిడ్డలకి కానీ వ్యతిరేకమైన ఏదైనా మాట చెప్పినప్పుడు, పలికినప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ లెప్రసీ వస్తుందని వాళ్ళు భావించేవాళ్ళు. అంతేకాదు దాన్ని ఏమనేవాళ్ళు అంటే అన్క్లీన్, అంటే అశుద్ధి అన్నమాట. అంటే అది రోగం కాదు, అది ఒక శాపంగా అది వాళ్ళు భావించేవాళ్ళు అనమాట. అందుకని ఈ లెప్రసీ వచ్చిన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ శరీరానికి వచ్చిన ఈ రోగం కన్నా ముందు అయ్యో దేవుని ఎదుట నేనేం తప్పు చేస్తాను, అయ్యా నాకు ఈ సిన్, ఈ పాపం ఏదైతే నన్ను చుట్టుకుందో లేదా నా కాళ్ళకు తగులుకుందో దీని నుంచి విడిపించు అన్న యొక్క ఆ యొక్క ఆలోచన మనస్సాక్షి గద్దిస్తుండి ఆ ప్రేరేపించడం దాన్ని వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే అది పాప సంబంధమైనది కాబట్టి దీని నుంచి విడిపించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దాని విషయమే వాళ్ళు తప్పించిపోతూ అయ్యా నాకు విడిపించు అంటూ వీళ్ళకి పాప సంబంధమైన ఈ రోదన లోపల నుంచి